చేశారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మాకు టార్చర్ పెడుతున్నారు, ఏమిటి నాస్తి అని నేరుగా వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకొని 1 ఇయర్లో మీరు చేయించుకున్న సర్వేలోనే 98 ఎమ్మెల్యేలు చిత్తుగా పోతారు అన్నటువంటి రిజల్ట్స్ చూసి కూడా మీరు ఇంత కాంక్రీట్గా ఈ అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇంత బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఒకటే మీకు నమ్మకం ఈవీఎంల మీదేమో. అందుకని ఒకటే క్రైటీరియా పెట్టుకున్నారు ఈరోజు, సింగిల్ క్రైటీరియా, ఇచ్చుకో పుచ్చుకో, ఇచ్చుకో పుచ్చుకో, ఎంతంటే అంత లంచం ఇచ్చుకో, నీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత భూమి పుచ్చుకోను. ఇదే ఫార్ములా మీద ఈరోజు ఈ ప్రభుత్వం రన్ అవుతుంది. లేకపోతే ఆ లుల్లుమాలు ఏమిటి, ఆ కేటాయింపులు ఏంటి? ఆ మధ్యనేమో ఉర్సా క్లస్టర్స్ అని ఆడేవాడు, ఉర్సా క్లస్టర్స్ మర్చిపోయామా మనము? ఏమిటండి ఆ ఉర్సా క్లస్టర్స్? నాకు అర్థం కాదు అది. ఈ లోకేష్ ఏమో మొన్న సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో అమెరికా వెళ్ళాడు, అక్కడ ఎవడో కలిశాడు ఒకడు, వాడు ఇండియా